బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో దరఖాస్తుల స్వీకరణ గడువును మరో 5 రోజుల పాటుగా పొడిగిస్తున్నట్టుగా అయితే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేయడం జరిగింది. ఆగస్టు 15వ తేదీ శనివారం వరకు కూడా దరఖాస్తులను స్వీకరించనున్నట్టుగా అయితే వెల్లడించారు. అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చి నామమాత్రపు ధరలోనే అయితే పేద మధ్యతరగతి ప్రజలకు సొంతింటిని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పథకం ద్వారా 1,00,000 ఇళ్లను నిర్మిస్తామన్నాయి. అందులో కూడా భాగంగా అయితే మరి పైలట్ ప్రాజెక్టుగా 16 నియోజకవర్గాల్లో 7,340 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని కూడా ఆయన వివరించారు. ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని, మరి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు కూడా అందుతున్నాయని చెప్పేసి మంత్రి పేర్కొన్నారు. అయితే రెండో శనివారం బోనాల పండుగ తదితర వరుస సెలవుల కారణంగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అయితే గడువును పొడిగించాలంటూ కూడా వివిధ వర్గాల నుంచి కూడా వచ్చినటువంటి విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని, మరి అందుకోసమనే ఈ నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణ గడువును మరో 5 రోజుల పాటు పొడిగించి ఆగస్టు 15 వరకు కూడా మరి పొడిగించే అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నట్లుగా అయితే మంత్రి వెల్లడించారు. తొలుత ప్రకటించిన ప్రకారం దరఖాస్తుల స్వీకరణ గడువు ఆగస్టు 10 సోమవారం వరకు ఉండేది. అయితే మరి గత నెల జూలై 21వ తేదీ నుంచి మీ సేవ ఏదైతే కేంద్రాలతో పాటుగా కూడా ఆన్లైన్ ద్వారా మీ సేవ వాట్సాప్ సేవ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తూ ఉన్నారు. ఆగస్టు 10 సోమవారం సాయంత్రం నాటికి మొత్తం 46,121 దరఖాస్తులు అందినట్టుగా అయితే మంత్రి తెలియజేశారు. వరుసగా సెలవులు రావడంతో మరింత మంది అర్హులకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతోనే మరి గడువు పెంచినట్లుగా మంత్రి తెలియజేశారు. మరి దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి అన్ని అవసరమైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేయాలని కూడా హౌసింగ్ అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచినప్పటికీ దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ, కేటాయింపు, లాటరీ తదితర ప్రక్రియల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఈ నెలాఖరు నాటికి ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇళ్ల కేటాయింపు ప్రక్రియపైన దరఖాస్తుదారులు ఎటువంటి అపోహలు, అనుమానాలకు గురి కావాల్సినటువంటి అవసరం లేదని మంత్రి తెలియజేశారు. మరి అర్హత ప్రణాళికలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో నిష్పక్షపాతంగా అయితే ఇళ్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహిస్తామని కూడా స్పష్టం చేశారు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేస్తారు. బబిత, మరి ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ వ్యవహారంలో ఆగస్టు 10 లాస్ట్ డేట్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మరి ఆగస్టు 15 అంటా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి బబిత? ఎస్ రాధాకృష్ణ, ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ దరఖాస్తు అయితే ఆగస్టు 15 వరకు పొడిగించినట్టుగా చూస్తున్నాము. అయితే ఇప్పటి వరకు 46,121 దరఖాస్తులు అయితే అందుకున్నారని చెప్తున్నారు. అయితే వరుసగా సెలవుల నేపథ్యంలో మరో 5 రోజులు అయితే ఈ అవకాశం కల్పిస్తున్నట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అయితే స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్ క్యూర్ పరిధిలోని ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల టవర్స్
పథకంలో చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ గడువునైతే మరో 5 రోజులైతే పొడిగిస్తున్నట్టుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు. అయితే ఆగస్టు 15వ తేదీ శనివారం వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లుగా కూడా వెల్లడించారు. అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చి అంటే నామమాత్రపు ధరలోనే పేద మధ్యతరగతి ప్రజలకు సొంతింటిని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కూడా తెలిపారు. అయితే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పథకం ద్వారా 1,00,000 ఇళ్లను నిర్మిస్తున్నామని కూడా అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా 16 నియోజకవర్గాల్లో 7,340 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా ఆయన వివరించారు. ఇక ఇందిరమ్మ ఇండ్లు టవర్స్పై ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయని కూడా ఆయన తెలిపారు. అయితే రెండో శనివారం బోనాల పండుగ ఇక తదితర వరుస సెలవుల కారణంగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా కూడా గడువు పొడిగించాలంటూ వివిధ వర్గాల నుంచి వచ్చిన రిక్వెస్ట్లని గవర్నమెంట్ అయితే పరిగణలోకి తీసుకుందనే చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే దరఖాస్తుల స్వీకరణ గడువును మరో 5 రోజుల పాటు పొడిగించి ఆగస్టు 15 వరకు అయితే అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. రాధాకృష్ణ, దరఖాస్తుల స్వీకరణకు టైం కేటాయించిన అంటే ఎక్కువ టైం ఎక్స్టెండ్ చేసినప్పటికీ కూడా మరి వాటి యొక్క ఏదైతే దరఖాస్తులు ఏ విధంగా కేటాయింపుల ప్రక్రియ అనేటిది అంటే ఇళ్ల కేటాయింపుల ప్రక్రియ ఏ విధంగా కొనసాగే ఆస్కారం ఉంటుంది? లాటరీ ప్రకారమే కొనసాగుతుందా లేకపోతే ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఆలోచిస్తుందా? ప్రస్తుతం అయితే తొలుత ప్రకటించిన ప్రకారం అయితే దరఖాస్తుల స్వీకరణ గడువు ఆగస్టు 10 సోమవారం వరకు ఉండింది. అయితే గత నెల జూలై 21 తేదీ నుంచి మీ సేవా కేంద్రాలతో పాటు ఆన్లైన్ ద్వారా మీ సేవ వాట్సాప్ సేవ ద్వారా దరఖాస్తులను అయితే స్వీకరిస్తున్నారు. ఇక ఆగస్టు 10 సోమవారం సాయంత్రం నాటికి మొత్తం 46,121 దరఖాస్తులు అందించినట్లయితే మంత్రి తెలిపారు. ఇక వరుసగా సెలవులు రావడంతో మరింత మంది అర్హులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతోనే గడువు పొడిగించినట్లుగా కూడా మంత్రి పేర్కొన్నారు. ఇక దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయాలని కూడా హౌసింగ్ అధికారులను ఇప్పటికే ఆదేశించారు రాధాకృష్ణ. ఇక దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచినప్పటికీ దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ, కేటాయింపు, లాటరీ వంటివి ప్రక్రియలు కూడా ఎలాంటి జాప్యం జరగకుండా తీసుకోవాలని మంత్రి అయితే అధికారులకు స్పష్టం చేశారు. ఇక ఈ నెలాఖరుకి ఇళ్ల కేటాయింపు ప్రక్రియను అయితే పూర్తి చేయాలని అయితే ఆదేశించారు. ఇక ఇళ్ల కేటాయింపు ప్రక్రియపై అయితే దరఖాస్తులు ఎటువంటి అపోహలు, అనుమానాలకు గురి కావాల్సిన అవసరం లేదని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు అయితే స్పష్టం చేశారు. ఇక అర్హత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో ఇళ్ల కేటాయింపు ప్రక్రియను నిర్వహిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. రాధాకృష్ణ, రైట్, థ్యాంక్ యూ బబిత. ఇది ఓవరాల్గా ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ వ్యవహారంలో ఇక దరఖాస్తు స్వీకరణ కోసం ఆగస్టు 10 అయితే డెడ్ లైన్గా పెట్టినుండే. మరి ఇప్పుడు ఏదైతే రీసెంట్గా ఉన్నటువంటి 2వ శనివారం ఇక బోనాల ఫెస్టివల్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆగస్టు 15 వరకు కూడా మరి పొడిగించడం జరుగుతుంది ఆ దరఖాస్తు స్వీకరణ తేదీని. మరి ఈ కోణంలో మరి ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పైన అంటే ఇలాంటి లాటరీ వ్యవహారం కొనసాగుతూ ఉంది. లాటరీ వ్యవహారం పైన చాలామంది ఈ లబ్ధిదారులు ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అపోహలకు కొంతమంది అంటే రాజకీయ స్వార్థాల కోసం కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటల వ్యవహార శైలి పట్ల మరి ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వీళ్ళు కన్ఫ్యూజన్కు గురవుతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో మరి ఇలాంటి సిచ్యువేషన్లో అయితే ప్రభుత్వం క్లియర్ కట్గా చెప్తా ఉంది ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పైన దరఖాస్తుదారులు ఎటువంటి అపోహలకు పోకూడదు, అనుకూలమైన ఏదైతే అనుమానాలు కూడా అవసరం లేదు. మరి వాటికి సంబంధించి ఖచ్చితమైనటువంటి ప్రణాళికల ప్రకారం అయితే అర్హత ప్రమాణాలకు ఇక అనుగుణంగా పూర్తి పారదర్శకతతో నిష్పక్షపాతికంగా అయితే మరి ఇళ్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తోంది.